ఇంద్రధనుసు ఛానల్లో భిన్నమైన అంశాలను ఎన్నుకుంటూ అనేక రకమైన వ్యాసాలు పొందుపరుస్తున్నాం మీకోసం. మీ ఆదరణ కూడా మాకు అలాగే ఉంది. ఇలాగే మీరు మమ్మల్ని సమాదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందర్భానికి తగినట్లుగా వ్యాసాలనైనా కథలనైనా మీకు అందించడానికి మేము ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాము. ఇప్పుడు దసరా సందర్భంగా నవరాత్రుల నవదుర్గకు బతుకమ్మ పండగకు ఉన్న సారూప్యం ఏమిటి అనే విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది మీ అరుణా చామర్తి ముటుకూరి. మన సంస్కృతిలో నవగ్రహాలు, నవరత్నాలు, నవరాత్రులు, అలాగే నవమాసాలు అంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ నవరాత్రులు, దసరా నవరాత్రులు, వినాయక నవరాత్రులు, అలాగే తీజ్ పండగ నవరాత్రులు, ఇలాగ మనం అనేకం వింటూనే ఉన్నాం. ఇక నవమాసాలు ఈ పండగకి మనం సంబంధం చూస్తే మహిళ మొత్తం జీవిత చక్రం నవదుర్గ యొక్క 9 రూపాలుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదట జన్మనిస్తున్న అమ్మాయి శైలపుత్రి రూపంగా మనం చెప్పుకుంటే, బ్రహ్మచారిణి రూపం కన్యత్వం దశ వరకు ఉంటుంది. వివాహానికి ముందు చంద్రుడిలాగా స్వచ్ఛంగా ఉండడంతో ఆమెని చంద్రఘంటతో సమానంగా పోల్చవచ్చు. ఆమెకు కొత్త జీవికి జన్మ ఇచ్చేందుకు గర్భం దాలుస్తుంది కాబట్టి ఆ గర్భం ఆకారంగా కలిగిన గుమ్మడికాయని కూష్మాండం కాబట్టి కూష్మాండ రూపంలో అమ్మవారిని కొలుస్తాం. అలాగే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ స్త్రీని స్కందమాతగా పిలుస్తాం. శరవణునికి జన్మనిచ్చిన తర్వాత స్కందమాతగా పిలువబడింది కదా, అలాగనమాట. ఇక ఆధ్యాత్మిక అభ్యాసాన్ని కలిగి ఉన్న స్త్రీని కాత్యాయని రూపంలో అంటారు. ఇక్కడికి 6 నెలలు మనం వివరించుకున్నాం. తన సంకల్పంతో భర్త అకాల మరణాన్ని కూడా గెలవడాన్ని కాళరాత్రి రూపంగా మనం భావించవచ్చు. అలాగే ప్రపంచానికి ఉపకారం చేయడం ద్వారా, అతని కుటుంబమే ఆమె ప్రపంచం కదా, ఆమెని మహాగౌరిగా సంబోధిస్తారు. భూమిని విడిచి స్వర్గానికి వెళ్లే ముందు ఆమె సిద్ధిదాత్రి అవుతుంది. అన్ని కోరికలను, సంకల్పాలను, బాధ్యతలను సిద్ధించుకున్న తర్వాత ఆమె తన తనువును వదులుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో సిద్ధి అన్ని ఆనందాలు, సంపదతో పాటు పిల్లలను ఆశీర్వదించి తను మోక్షం పొందుతుంది. కాబట్టి ఆమెను సిద్ధిదాత్రిగా 9వ అవతారంగా కొలవవచ్చు. ఇది కూడా ఈ నవరాత్రులతో పోలిస్తే ఒక విశిష్టతే. నవరాత్రుల నవదుర్గకు బతుకమ్మకు సారూప్యం ఏమిటి? నవరాత్రుల మొదటి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి, తొలి రోజు అంటే ఆశ్వేజ మాసపు తొలి రోజు ప్రారంభమవుతుంది. బతుకమ్మ మాత్రం పెత్తల అమావాస్య లేక మహాలయ అమావాస్య అంటే భాద్రపద మాసపు చివరి రోజు నుంచి మొదలవుతుంది. బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లి అంటూ శక్తిగా ఆరాధిస్తారు. లక్ష్మీదేవి, గౌరీదేవిలను అభేదిస్తూ ఆటపాటల పూజ చేస్తూ రకరకాల వంటలు బోనంగా అంటే నైవేద్యంగా సమర్పిస్తారు. ఉన్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తారు. ఆడపిల్లల్ని పండుగకు ఆహ్వానించి ఆనందంగా జరుపుకునే పండుగ. దుర్గాదేవికి నవరాత్రులు 9 రకాలుగా నవదుర్గగా పూజించినట్లే బతుకమ్మని పూజిస్తారు. ప్రథమం శైలపుత్రిని, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరీతి అష్టమం, నవమం సిద్ధిత్రిప్తోక, నవదుర్గ ప్రకీర్తిత. ఇదే విధంగా బతుకమ్మని కూడా పెత్రమాస రోజున అదే పేరుతో కానీ లేదా ఎంగిలి పువ్వు బతుకమ్మగా పిలుస్తూ నాటి నుంచి 9 రోజులు వేడుకగా కొనసాగిస్తారు. మహర్నవమిగా నవమి రోజు సద్దుల పండుగ పేరుతో తిరిగి పెద్ద ఎత్తున బతుకమ్మని పేర్చి వైభవంగా పండుగ చేసుకుంటారు. ఈ 9 రోజులు బతుకమ్మని నిమజ్జనం చేసేదాకా సన్నివేశానికి తగినట్లుగా పాడే పాటలు, ఆటలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ చేసేందుకు ఒకరోజు ముందే పూలను సేకరించి నీటిలో వేస్తారు. పెత్రామావాస్య రోజున పెద్దలకు నైవేద్యాలను సమర్పిస్తారు. పితృ అమావాస్య రోజున మాత్రం పెద్దవిగా పేర్చిన బతుకమ్మతో సంబరాలు చేసుకుని నాటి నుంచి దుర్గా నవరాత్రులు 9 రోజులు బతుకమ్మలను పేరుస్తారు. ఈ 9 రోజులు రకరకాల పువ్వులతో పేర్చిన బతుకమ్మలను చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆట ఆడిన పిదప స్త్రీలు వాయినాలు ఇచ్చుకునే పద్ధతి కూడా ఉంటుంది. బతుకమ్మని పేర్చే విధానం శక్తి ఆ రూపాన్ని కోరిందా అన్నట్లుగా ఉంటుంది. శ్రీచక్రోపాసనం సర్వోత్కృష్టమైన శక్తి ఆరాధనలో ఒకటి. బతుకమ్మని పేర్చినప్పుడు కమలం షట్చక్షికం
అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం జరుగుతుంది. శ్రీచక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్నే పోలి ఉంటుంది. అంటే ఈ చక్రంలోని కుండలిని యోగ విశేష శక్తిగా బతుకమ్మలో గౌరమ్మని ఆవాహన చేసినట్లుగా అనిపిస్తుంది. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అనే పాటలు పాడతారు. వీరు బతుకమ్మని లక్ష్మీదేవిగా గౌరీదేవిగా కూడా పూజిస్తూ ఉంటారు. రకరకాల పూలతో పసుపు కుంకుమ నైవేద్యాలతో పూజిస్తారు. శుభమివ్వమంటూ ప్రార్థిస్తారు. ఈ పండుగ ముందు సాయంత్రం గ్రామ గుడి ముందు కానీ లేదా మైదానంలో కానీ చేరి ఆడతారు. ఆట స్థలంలో వెంపలి లేదా పిండికూర కొమ్మ పెట్టి గౌరమ్మని నిలిపి వలయాకారంగా తిరుగుతూ ఒకరు పాడుతూ ఉంటే మిగిలిన వారు వంత పాడుతూ ఉంటారు. ఆ దృశ్యం చూడడానికి చాలా బాగుంటుంది. అన్ని వర్గాల వారు ఆడడం వల్ల మానవ సంబంధాలు అనుబంధాలు వెల్లివిరియడం, తద్వారా తరతరాలకి ఆదర్శంగా నిలుస్తుంది. కొందరు కోలాటాలు లేదా కర్రలతో చప్పట్లతో ఎలా వీలైతే అలా పాటకి తగ్గట్లుగా శబ్దాన్ని చేస్తారు. కోలాటం రాకపోతే ఆ సమయంలో చాలామంది నేర్చుకుంటారు కూడా. చేమంతి వనంలో భామలు, గొల్లభామ, కృష్ణుడు, శివుని పాటలు, చిత్తూ చిత్తూల బొమ్మ, ఒక్కొక్క పువ్వు వంటి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. నవరాత్రులు శరదృతువులో వస్తాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులు అంటాం. వర్షాకాలం పోయి చలికాలం వాతావరణ మార్పులు రోగాలకు నిలయాలవుతాయి. అందుకే ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన రూపంలో ప్రజలు శుచి శుభ్రతలు పాటిస్తూ పండగ జరుపుకుంటారు. మార్కండేయ మహర్షి అమ్మవారి ఆరాధనను గూర్చి బ్రహ్మను కోరగా ఆయన చెప్పడం క్రమంగా మనమందరం ఆరాధించే అదృష్టం కలిగింది. మొదట్లో చెప్పుకున్నట్లు దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరం వృషారూఢం శూలధరాం. మొదట్లో చెప్పుకున్నట్టుగా మొదటి స్వరూపం దుర్గామాత శైలపుత్రి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. పర్వతరాజైన హిమవంతుని పుత్రికగా అవతరించి శైలపుత్రి అనే నామము గల దేవి వృషభ వాహనారూఢియు, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కపాలంతో విరాజిల్లుతుంది. ఈమె పూర్వజన్మలో దక్షపుత్రిక దాక్షాయిణే. ఈ జన్మలో సతీదేవి, మహాదేవుని పత్ని. శివుని పత్ని దక్షయజ్ఞ ఆహ్వానం తనకు అందకున్నా పుట్టినింటికి వెళ్ళాలని మహేశ్వరుడు వద్దంటున్నా వెళ్ళి మాతృమూర్తి తప్ప ఎవరూ తనను పట్టించుకోలేదు అనే అవమానం భరించలేక దగ్ధమవ్వడం, మహేశ్వరుడు యజ్ఞనాశనం చేయడం మనందరికీ తెలిసిన కథే. ఆనాటి దాక్షాయణే నేటి సతీదేవి. దక్షుడే హిమవంతుడు. పార్వతి హైమావతి అన్న నామాలు కలిగి ఈ జన్మలో మహేశ్వరుని పొందగలుగుతుంది. ఇక రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ తపస్సు అంటే తపమాచరించినది. వేదస్తత్వం తపో బ్రహ్మ, బ్రహ్మ వేదం తత్వం తపస్సు. బ్రహ్మచారిణి నవదుర్గలు దధాన కర్మ పద్యాభ్యుం అక్షమాల కమండలం దేవి ప్రణీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం. తాపసికి ఇవేగా ఆభరణాలు. హిమవంతుని పుత్రి శైలపుత్రి మహేశ్వరుని సులభంగా పొందడం జరగలేదు. అందుకు ఆమె నారద ఉపదేశం పొంది ఘోర తపమాచరించి గెలుచుకుంది. ఆ తపశ్చారిణి రూపమే ఈ బ్రహ్మచారిణి. అప్పుడు ఆమె ఎండనక వాననక ఫలాలు కందమూలాలు మాత్రమే భుజిస్తూ ఘోర తపమాచరించింది. అయినా మహేశ్వరుని అనుగ్రహం దొరక్కపోవడంతో ఆకుల్ని మాత్రమే తినడం మొదలుపెట్టి చివరికి అవి కూడా తినడం మానేసింది. ఆ పర్ణ అంటే ఆకు. అందుకే అపర్ణగా పిలువబడి సుదీర్ఘ ఘోర తపస్సు చేసి మహేశ్వరుని పొందగలిగింది. సాధకుల మనసు స్వాధిష్టాన చక్రంలో స్థిరంగా ఉంటుంది. నీ తపము కనీ విని ఎరుగనిది, లోకాలు తల్లడిల్లుతున్నాయి, మహేశ్వరుడు నిన్ను తప్పక వరిస్తాడు అని బ్రహ్మ అశరీరవాణితో ఆమెని ఆశీర్వదిస్తాడు. ఇక మూడవ రూపం చంద్రఘంట. పిండజ ప్రవరారూఢం చండకోహశ్చ ప్రసాదం తమతే మహ్యం చంద్రఘంటిది విశ్రుత. పరమ శాంతమూర్తి అయిన ఈ మూర్తి అన్నపూర్ణాదేవి. ఆమె శిరస్సుననున్న అర్ధచంద్రాకృతి ఘంటాకృతి కావడం వల్ల చంద్రఘంటగా పిలువబడింది. బంగారు వన్నె మేనుతో 10 చేతులు, ఖడ్గం, శబ్దం, బాణం యుద్ధముద్రలో ఉంటుంది. ఈమె గంటధ్వని దుష్టుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. సాధకుని మణిపూరక దివ్య వస్తు సందర్శనం జరుగుతుందని, దివ్యధ్వనులు సమస్త పాప బాధరహితులు అవుతారని అంటూ ఉంటారు. ఈ సింహవాహనుని భక్తులు కూడా
సింహ సదృశ్య నిర్భయులై సేవిస్తే శరణాగతులు రక్షణకై అభయగంట ధ్వని వినిపిస్తుంది. సేవించే వారిలో ధైర్యం, సౌమ్యం, నేత్రాల్లో కాంతి, ముఖ శరీర వర్చస్సు, సద్గుణాలు కరుగుతాయి. వారిని చూసినా కూడా ఇతరులకి కూడా సుఖశాంతులు లభిస్తాయి. అయితే ఈ తేజస్సు సామాన్యులకు గోచరించదు, ఉత్తమ సాధకులకు తప్ప. నైవేద్యంగా కొబ్బరి అన్నం పెడతారు. 4వదైన కూష్మాండాదేవి చిరునవ్వుల దేవి. ఈమె నవ్వు జలప్రళయంలో అంతా నాశనం అయ్యాక కలిగిన చీకటిని పారద్రోలి సూర్యునితో సహా అంతా వెలుగు నింపిందని చెబుతూ ఉంటారు. ఉప, అండ, చిన్న, వెలుగు, అండము అన్న పేరుతోనే అర్థముంది. ఈమెనే ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. 8 భుజాలు కలిగి 7 చేతుల్లో కమండలం, అమ్ము, విల్లు, మొక్కజొన్న, తామర వంటి అనేకం కలిగి ఉంటుంది. సాధకుడు అనుగ్రహత చక్రంలో ఉంటాడు. ధర్మం అనే సింహంపై కూర్చున్న ఈ దేవిని కొలిస్తే అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 5వ రూపం స్కందమాత. ఈమె లలితా త్రిపుర సుందరి. సింహాసనాగతం నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తునద. దేవి స్కందమాత యశస్విని. స్కందుడు అనగా కుమారస్వామి. కార్తికేయుడు దేవాసుర సంహారంలో దేవతల సేనాని శక్తిధరుడన్న పేరుని, ఈతని తల్లి దుర్గాదేవి కనుక ఆమెని స్కందమాత అంటారు. సాధకుని మనస్సు విశుద్ధ చక్రంలో నిలుస్తుంది. ఆడుతున్న బాల స్కందుణ్ణి కుడి చేతితో పట్టుకుని ఎడమచేయి అభయహస్తంలా గోచరిస్తుంది. శ్వేతవర్ణ శోభిత కమలంపై కనక పద్మాసన సింహాసనిగా పూజలందుకుంటుంది. ఈనాటి పూజ విశిష్టం. విశుద్ధ చక్రంలో స్థిర మనస్సు నిలిపితే చిత్తచాంచల్యం, లౌకిక ధోరణి నశిస్తాయి. ఈ పూజలన్నీ బాలస్కందునికే చెందుతాయి. ఈమె సూర్యమండల అధిష్టాన దేవత కావడం వల్ల ఉపాసించిన వారు దివ్య స్వచ్ఛ తేజస్సు కాంతులతో మోక్ష మార్గం పొందుతారు. స్కందమాతకు కనకాంబరం రంగు అలంకారం, పెరుగన్నం నైవేద్యం. 6వ రూపం కాత్యాయని. చంద్రహాసోజ్వల కరా శార్దూల వరవాహన. కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవ జాతిని. పూర్వం కథ అనే పేరు గల గొప్ప ఋషికుమారుడు కాత్య మహర్షి. కాత్య గోత్రజ్ఞుడు. ఈయన పరాంబరాదేవిని ఉపాసిస్తూ కఠిన తపం ఆచరిస్తాడు. భగవతీ మాతగా దుర్గని తన కూతురిగా కోరుకుంటాడు. మాత కూడా అందుకు అంగీకరిస్తుంది. మహిషాసుర సంహార సమయాన త్రిమూర్తులు తమ తేజసాంశతో సృష్టించిన ఈ దేవి కాత్యాయని ఋషితో తొలి పూజ అందుకున్నందువల్ల కాత్యాయనిగా పిలువబడుతుంది. అమావాస్య భాద్రపద బహుళ చతుర్థి నాడు మన లెక్కల్లో పౌర్ణమి. పంచాంగ సాంప్రదాయం ప్రకారం ఆశ్వేజ శుద్ధ చతుర్దశి ఉత్తరాది వారికి ఎక్కువ. శుక్ల సప్తమి, అష్టమి, నవమి నందు పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషుని సంహరించింది. అమోఘ ఫలదాయినైన ఈ మాతని గోపికలు, కృష్ణుడు తమ పతిగా కావాలని పూజిస్తారు. 4 భుజాలు కలిగి బంగారు వర్ణ కాంతితో కుడిచేయి అభయముద్ర, మరొకటి వరదముద్ర, ఖడ్గం, పద్మంతో అలరారుతుంది. సాధకుని మనసు ఇక్కడ ఆజ్ఞా చక్రంలో ఉండి దేవి దర్శనంలో ధర్మార్థ కామ మోక్షాలు పొంది ఆరోగ్యాలు, ఆజన్మాంత పాపసనం పొందగలరు. తెలుపు రంగు అలంకారం, రవ్వకేసరి నైవేద్యం. 7వ స్వరూపం సరస్వతి. ఒక రూపంగా కాళరాత్రి అని కూడా పిలువబడే 7వ స్వరూపుని పేరుతో ఉన్నట్లే నల్లని శరీరం, తలపై చెల్లాచెదురు కేశాలు, మెడలో హారం, నేత్రకాంతులు తేజోమయంగా ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వెలువరించే అగ్ని జ్వాలలు మాత్రం భయానకం. గార్ధప వాహన, కుడి చేతి వరదముద్ర, మరొకటి అభయముద్ర. ఇనుపముళ్ళ ఆయుధం ఖడ్గం బీభత్సంగా ఉన్న శుభాలను ఒసగే దేవి కాబట్టి శుభంకరి అని కూడా పిలుస్తారు. సాధకుని మనసు సహస్రార చక్రంలో స్వాధీనమై ఉంటుంది. బ్రహ్మాండంలో సమస్త సిద్ధులు అడ్డుపడమే కాక సాక్షాత్కారమే పుణ్యదాయకం. శత్రు, భూత, ప్రేత, రాక్షస గణ భయం, విఘ్నాలు తొలగిపోతాయి. ఆ తల్లికి ముదురు ఎరుపు వర్ణం వస్త్రం ఇష్టం. అన్ని కూరగాయలు కలిపి వండిన కదంబం అన్నం ప్రీతి. నరుడు నారాయణునిగా, మనిషి మాధవునిగా మారగల గొప్ప ఉపాయం సరస్వతి. సప్తమి మూల నక్షత్రం రోజున ఆరాధించే దుర్గా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల్లా ఆ మహాసరస్వతిని శారదామాతగా కూడా కొలుస్తాం. బ్రహ్మవైవర్త పురాణం రాధాదేవి నాలుక కొసనించి శ్వేతవస్త్రధారిణి పుస్తకం వీణతో సర్వాలంకార శోభితగా అవతరించింది. హంసవాహనం. అందరూ దేవతల్లా ఈమెకి ఉద్వాసన చెప్పకపోవడమే మంచిది.
కలకాలం మన దగ్గరే ఉండాలని కోరుకుంటూ శుంభ నిశుంభల రాక్షస సంహారిణిగా ఈమెని కొలుస్తారు. 8వ అవతారం దుర్గామాత మహాగౌరి. శ్వేతే వృషే సమారూఢం శ్వేతాంబరద రథరాశుచిః మహాగౌరీ శుభం దహ్యాత్ మహాదేవ ప్రమోదద. అష్టవర్షాత్ భవేత్ కన్య అనేది తెలిసిందే కదా. వస్త్రాలు నగలు ధవళవర్ణం గల 8 సంవత్సరాల బాలిక ఈ దేవి. బాలా త్రిపుర సుందరి. కఠోర తపముతో శరీరం నలుపెక్కిపోగా మహేశ్వరుని ప్రసన్నుని చేసుకుని గంగాజలంతో ప్రక్షాళన చేయగా విద్యుత్ కాంతులతో మహాగౌరిగా పిలువబడుతుంది. ఎరుపు రంగు అలంకారం. గూఢాన్నం అంటే బెల్లం వేసి చేసిన పరమాన్నం. సాధకులు నిష్టగా పూజిస్తే అసంభవం అనేదే ఉండదు. ఇక సిద్ధిదాత్రి 9వ రూపం. సిద్ధ గంధర్వ యక్షుద్వై సురైర మలైరపి సేహ్యమాన సదా భూయతి సిద్ధిదా సిద్ధిదాయని. దేవి పురాణం ప్రకారం మహేశ్వరునికి సర్వశక్తులు ఇచ్చిన దేవి ఈమె. దయతలచి అర్ధభాగాన్ని ఇచ్చిందట. నాటి నుంచే శివుడు అర్ధనారీశ్వరునిగా పిలువబడుతున్నాడని ప్రతీతి. నిష్ఠతో పూజిస్తే బ్రహ్మాండాన్ని జయించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ మాతకు ఆకుపచ్చ రంగు అలంకారం. పాయసాన్నం నైవేద్యం. బతుకమ్మ పండుగలో కూడా ఇచ్చిపుచ్చుకునే వాయినాలు 9 రోజులు రోజుకో రకం. మొదటి రోజు ఒక్కలు తులసి ఆకులు సత్తుపిండి మొదలగునవైతే 2వ రోజు పప్పు బెల్లం ప్రసాదంగా, 3వ రోజు బెల్లం వేసి ఉడికించిన శనగపప్పు, 4వ రోజు నానబెట్టిన బియ్యం అంటే బెల్లం కలిపి పాలలో నానేసిన బియ్యం, 5వ రోజున అట్లు పోసి ప్రసాదంగా పంచుకుంటారు. నవరాత్రుల్లో లేనిది బతుకమ్మలో ఒక విశిష్టత. 6వ రోజున బతుకమ్మని పేర్చరు, ఆటలు కూడా ఆడరు. ఆ రోజున బతుకమ్మ అలిగిందని వారి విశ్వాసం. మహర్నవమిగా నవమి రోజున సద్దుల పండుగ అనే పేరుతో పెద్ద ఎత్తున బతుకమ్మని పేర్చి వైభవంగా ఆడి పాడతారు. 7వ రోజున పప్పు బెల్లం, 8వ రోజున నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు ప్రసాదంగా తయారు చేసి పంచుకుంటారు. గతంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో 9 రోజులు బతుకమ్మలను పేర్చడం, వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేవి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే జరుపుకుంటున్నారు. దసరా ముందు రోజు ఎక్కువ పూలతో బతుకమ్మను పేర్చి 5 రకాల సద్దులు నైవేద్యం సమర్పించి పూజిస్తారు. శమీవృక్ష రూపంలో అపరాజితాదేవిని పూజించి విజయం సాధించిన పాండవుల గుర్తుగా, రావణునిపై రాముని విజయానికి గుర్తుగా శమీవృక్షం చూసి పాలపిట్టను చూస్తారు. పాలపిట్ట ఆచారం తెలంగాణలో ఎక్కువ. క్షీరసాగర మదన సమయంలో అమృతం పుట్టిన శుభముహూర్తం విజయదశమిగా, శ్రవణ నక్షత్రం ఆశ్వేజ దశమికి గల మరో విజయ అన్న పేరు వల్ల విజయదశమి అని పిలువబడుతుంది. సంస్కృతంలో దశహర అంటే దశకంఠుణ్ణి దునుమాడిన సందర్భం అని, దసరాగా, దుర్గాష్టమి, వీరాష్టమి ఇది దుర్గముడనే రాక్షసుని సంహారం, దుర్గతుల నిర్మూలనం చేయగలదు ఈ దేవి అని దుర్గాష్టమి అని పిలుస్తారు. అందుకే ఆ రోజు ఆయుధ పూజను చేస్తారు. ఎర్రని బట్టలు, ఎర్ర అక్షింతలు, ఎర్ర పుష్పాలతో పులగాన్నం నైవేద్యం పెట్టి లలిత అష్టోత్తర పఠన అనంతరం ఆయుధం లేక అస్త్రపూజ చేస్తారు. ఒక్కోసారి ఇది నవమి రోజున కూడా చేస్తూ ఉంటారు. ఇదే రోజున బతుకమ్మని ధర్మాంగదుడనే రాజుకి పుట్టిన పిల్లలు వరుసగా పోయి లక్ష్మీ అంశ అయిన ఆడపిల్లను బతకాలని కోరుతూ బతుకమ్మగా పూజిస్తారు. ఆ రోజునే బోనం సమర్పిస్తారు. ధన్యవాదాలు. ఇది తెలంగాణలో విశేషంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా చెప్పుకునే బతుకమ్మకి, శిష్టులు పూజించే నవదుర్గాష్టమికి, నవదుర్గల పూజకి, నవరాత్రులకి ఉన్న వైశిష్ట్యం, స్వారూప్యం.